రౌడీ గారు చూస్తూ చూస్తూ చాలా పెద్దగా అయిపోయాడు. వీడికి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకోవాలి. అబ్బా, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరే. ఇప్పుడు ఎలా చేద్దాం? చుట్టాలకి ఎవరికైనా కాల్ చేసి కనుక్కుందాం. హలో 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 హలో. ఓ అవునా, సరే. అరే ఏంట్రా రౌడీ, పిల్లని సెట్ చేద్దామంటే పిల్లనే దొరకట్లేదు మన దాంట్లో. మన దాంట్లో ఎందుకన్నా, మ్యాట్రిమోనీ సైట్ లో చూడన్నా చాలా డాగ్స్ ఉంటాయి. అబ్బా, మీ డాగ్స్ కూడా మ్యాట్రిమోనీ ఉంటుందిరా? ఉంటదన్నా, ఎందుకుండదు, చూడొకసారి. సరేలే, చూస్తా ఇప్పుడు. డాగ్స్ మ్యానిమోట్రీ. అది మ్యానిమోట్రీ మినిమోట్రీ కాదన్నా, మ్యాట్రిమోనీ. అందుకనే మ్యాథ్స్ చదువుకోవాలి. ఓ సరేలేరా. రౌడీ, గల్లే కావాలా కదా? గల్లే కాకపోతే బాగా చూస్తావా అన్న? ఏంటన్నా నువ్వు అలా మాట్లాడుతున్నావు? గల్లే చూడన్నా. అరే రౌడీ, ఈ అమ్మాయి చూడరా. ఏ నల్లగా ఉందన్నా, వద్దన్నా. నల్లగా ఉందా? సరే, ఈ అమ్మాయిని చూడరా ఇప్పుడు. ఎక్కువ తెల్లగా ఉందన్నా, డామినేట్ చేస్తుంది, వద్దు. అది కూడా కరెక్టే కదా సార్. ఈ అమ్మాయి అయితే వీడికి పర్ఫెక్ట్. ఇది చూడరా. ఏ అమ్మాయి మరీ సన్నగా ఉందన్నా, వద్దన్నా. ఇప్పుడు నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? అసలు అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అదన్నా చెప్పురా. అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్తా వినన్నా. తను నవ్వితే చెన్నమ్మకి సొట్టబడినట్టు ఉండాలన్నా. తన జుట్టు నాకన్నా ఎక్కుండి అగరత్తు పొగల్లా ఉండాలన్నా. తన చెవులు శంకల్లా ఉండాలన్నా. నన్ను చూసే తన కళ్ళు నక్షత్రాల్లా మిలమిల మెరవాలన్నా. అంతే అన్నా, ఇంకా చాలా. ఇంకా వీడికి దొరికినట్టే. హలో, పెళ్లి చూపులకి మీరే కదా ఆడిచ్చింది? అవునండి. మా దగ్గర అమ్మాయి ఉందండి, మీకు ఫోటో పంపిస్తున్నాను, చూడండి. మీరు నచ్చితే మరి వచ్చేసేయండి, మాట్లాడుకుందాం. సరేనా, సరే సరే. బా, పర్ఫెక్ట్ మ్యాచ్ రౌడీగానికి. రౌడీ, అరే రౌడీగా, నీకు పిల్లని సెట్ చేసినాను రా. వాళ్ళు ఈవినింగ్ రామంటున్నారు రా. మనం అంత లోపల రెడీ అయిపోదాం. అంటే ఫస్ట్ నువ్వు స్నానం చేసుకోరా, చాలా గలీజ్గా ఉన్నావు. ఇలాగ వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. నేనే వాళ్ళని రిజెక్ట్ చేస్తా, వాళ్ళని రిజెక్ట్ చేసేయన్నా. అరే అలా కాదురా, గబ్బునాయరా, మొత్తం కంపు కొడుతుందిరా. స్నానం చేసుకుని వెళ్ళాలా నీట్గా. నీకు డ్రెస్ కూడా వేపిస్తారా? అవునా, సరే పదన్నా. అరే రౌడీ, నీకు మంచిగా క్లీన్ చేపిస్తారా? కొత్త బండి ఎట్లా వస్తాయి షోరూమ్ లాగా, అలా ఉండాలారా నువ్వు కూడా. పెళ్లి కొడుకు అంటే మాట్లాడరా, ఇట్లా ఫ్లాట్ అయిపోవాలి అమ్మాయి చూస్తేనే నిన్ను. సరే అన్నా, ఓకే అన్నా. అన్నా తొందర జరగన్నా, నేను హెయిర్ కటింగ్ పోతున్నా. హీరో అయితా. రెడీదా? అన్నా చలికాలం కదన్నా, వేడి నీళ్ళతో పోయన్నా, ఓకేనా అన్న? నాకు చల్లనీళ్ళంటే పడవన్నా. అన్న కొంచెం వేడి నీళ్ళేనా? అన్న అన్న చల్లనీళ్ళు వస్తుందన్నా, నాకు అర్థమైపోయిందన్నా, ఇది చల్లనీళ్ళన్నా. చలికాలం అన్నా. అన్న ఏ షాంపూ అన్నా? ఆ షాంపూ వద్దన్నా, వేరే షాంపూ పెట్టన్నా. వద్దా అమ్మాయి, వద్దా నీకు? మంచిగా చేసుకో. ఓకేనా, కొంచెం వేడి, ఇంకొంచెం. అమ్మ ఇప్పుడు ఓకే కొద్దిగా. పచ్చి చూపులకే పిల్ల పడిపోవాలన్నా, అలా చెయ్యన్నా నన్ను. చూపుకే పడిపోయా, ఒక నవ్వుకే పడిపోయా, ఒక మాటకే పడిపోయా. పెళ్లి అంట
గెటప్ అయితే బాగుంది. రౌడీ గానికి ఇట్లాగే చెప్పింది. అన్న ఆ పిల్ల బాగుందన్న సెట్ చేయి. ఏ పిల్లరా? అరే అది పిల్ల కాదురా, బొమ్మరా. అయినా కూడా వదలలేదు నాకు. ఏ మంచిగా రెడీ అయిపోయినా రోడీ. ఇంకా మనం ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి పెళ్లి చూపులకి వెళ్దాం పదా. అదే రోడీ మంచి తెల్ల తెల్లగానేవరా. అన్న తొందరగా పోనీ అన్న, పిల్లని చూడాలని ఉంది ఫాస్ట్ గా. డ్రెస్ రెడీ అయిపోయింది కదన్నా నాది. కొత్త అడ్రస్ ఉందిరా నీకు? వచ్చాను. రెడీ అయిపోయి ఇంకా పిల్ల పడిపోతుంది దెబ్బకి. రౌడీ అమ్మాయి వాళ్ళు ఫోన్ చేశారా, తొందరగా రెడీ అయ్యి వెళ్దాం సరేనా? ఏదా వాళ్ళే కనపడుతున్నారా నువ్వు? ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నావే. దా తొందరగా తీసుకెళ్ళన్నా, ఆ అమ్మాయిని చూడాలన్నా, ఫాస్ట్ గా తీసుకెళ్ళన్నా. పెళ్లి పెళ్లి నాకు పెళ్లి నాకు పెళ్లి. హలో, లొకేషన్కి వచ్చాను నేను. ఓ ఇదేనా? సరే అడి నడు. అమ్మాయి వెళ్ళి ఎంత పాతగా ఉంది, వీళ్ళు పూరా ఏంటి? హలో అండి. వచ్చారా? రండి రండి కూర్చోండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా? అవునండి. తొందరగా అమ్మాయిని తీసుకురండి చూద్దాం. అమ్మాయినా? అరే తమ్ముడు, అమ్మాయిని తీసుకున్నారా? తీసుకురానండి, వెయిటింగ్. అమ్మాయి వస్తుందిరా. ఏంటన్నా ఇది? అమ్మాయిని చెప్పి ఆంటీ తీసుకొచ్చిరు. నచ్చిందారా అమ్మాయి? నీ ఫేస్ లా ఉందన్నా. ఇంత బాగుంది లడ్డు లడ్డు లాగా. లడ్డులా కదన్నా, ఆంటీలా ఉంది. ఏం బాలేదన్నా. చూడరా సరే, నా కళ్ళతో చూడరా. అన్నా నువ్వు అర్జెంట్ గా ఐ స్పెషలిస్ట్ చూపించుకున్నా, నీ కళ్ళు బాలేవు. అమ్మాయి పేరు ఏందండి? అమ్మాయి పేరు బేబీ అండి. రౌడీ బేబీ. అరే రౌడీ చూడరా, ఇంత ముద్దు ముద్దుగా ఉంది, ఆల్టో కార్ లాగా. ఆల్టో కార్ కాదన్నా, బొలేరో లాగా బొద్దుగా ఉంది, బొద్దుగా. చెప్పకూడదురా. అదే రౌడీకి కట్నం ఎంత ఇస్తున్నారు? ఎంతుంటే అంత, నీ ఉన్నంత దానికే. అదే ఎంత? అదే అండి, ఎంతుంటా అంత మొత్తం దానికే. అంటే అది కాదండి, ఎంత అని అడుగుతున్నా. అదే అండి, ఎంతుంటా అంత మొత్తం దానికే. తను ఏం చేస్తాడండి? మావాడు యూట్యూబర్ అండి. నెలకి ఎంత వస్తుందండి? 2 పెడిగిరలు తీసుకొచ్చండి. 2? మినిమం మేము 5 పెడిగ్రీలు వచ్చేవాడికి ఇద్దాం అనుకున్నామండి. 5? 5 పెడిగిరీలు అంట. అరుస్తుందేనండి. బేబీ నో, కొంచెం కొత్త కదా, అలవాట్లేదు కదా, అట్లా అరుస్తున్నాడు. మరి అంత ఘోరంగా అరుస్తుందేనండి? అంటే కోపం వస్తే అరుస్తుంది, ఇంకా ఎక్కువ కోపం వస్తే కొరికేస్తుందండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. రౌడీ ఫాస్ట్ తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదన్నా. అదే మేము ఆలోచించుకొని చెప్తామండి, ఆలోచించుకొని చెప్తాం. అరే అరే ఉండండి ఉండండి, మాట్లాడుకుందాం రండి. ఏంటక్క మాట్లాడుకునేది? అరే రండి. అన్న వెళ్ళిపోదాం పదన్నా ఇక్కడి నుంచి ఫస్ట్. పోదాం పరా ఫాస్ట్గా. బతిపోయినావునా, లేకపోతే ఆంటీ నుంచి నాకు పెళ్లి చేస్తుండే. అమ్ము బతిపోయినావునా.
అరే రౌడీ, పక్క గల్లీలోనే ఇంకో పిల్ల ఉంది, వెళ్ళి చూద్దాంపా. సరే అన్న. ఇదే అన్న మా ఇల్లు, రండి. ఓ సరే సరే. రౌడీగా